రాయబడి ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో ధ్యానిస్తున్నాం. 112వ కీర్తనలో రాయబడిన మాటలు ఇక్కడ కొన్ని కండిషన్లు పెడుతూ ఆ కండిషన్లు మనం నెరవేర్చినట్లయితే ఆశ్రయించబడతాము అన్నటువంటి మాటలు అక్కడ మనము చూస్తున్నాం. ఏమిటి ఆ కండిషన్లు ఏమిటి అంటే 112వ కీర్తన 1వ వచనంలో రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఈ మొదటి మాటలో మనకేముండాలట? దేవుని యందు భయము భక్తి ఉండాలి. ఉంటే ధన్యుడు, నీవు ఆశ్రయించబడతావు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. ఎవరు దీవించబడతారట? యథార్థవంతులు, యథార్థంగా ప్రవర్తించే వారి యొక్క వంశము. అంటే వారే కాదు కానీ వారి కుటుంబాలు కూడా దీవించబడతాయి అని రాయబడినటువంటి మాట. అంతేకాదు, కలిమియు సంపదయు వారి ఇంట ఉండరు. ఎవరింట? యథార్థవంతుల యొక్క ఇంట ఏముంటుందట? గృహంలో చక్కని సంపద, కలిమి అంటే ఆస్తి, తర్వాత అంతస్తు, వారికి కావలసినటువంటి ఉన్నత స్థితిని దేవుడు కలుగు చేస్తున్నాడు. ఎవరికంటే? యథార్థవంతులకు వారి యొక్క వంశాన్ని దీవిస్తాడట. అంతేకాదు, కలిమి సంపద వారి ఇంట ఉంటుందట. అలాగే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతున్నట్ట. యథార్థవంతులకు చీకటిలో వెలుగు అంటే అర్థం ఏంటి? కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని దుఃఖకరమైన సంఘటనలు ఒకవేళ జరిగినప్పుడు, ఒకవేళ ఏదైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ వాటిలోంచి కూడా వారు విడుదల పొందుతారు. చీకటి బ్రతుకులు అంటుంటారు కదా, చీకటి. ఇప్పుడు చీకటిలో ఉందనుకోండి, కరెక్ట్గా మనకి వెళ్తుంటే మనకి కరెంటు పోయినక్కడ ఏమొస్తుంది? చీకటి వస్తుంది. మరి మళ్ళీ కరెంట్ రాగానే ఏమవుతుంది? చక్కగా వెలుగు వస్తుంది. అలాగే జీవితాల్లో కూడా ఈ యథార్థవంతులు కూడా ఒకవేళ ఏదైనా కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పటికీ వాటి నుంచి నేను విడిపిస్తాను, వారికి వెలుగును నేను కలుగు చేస్తాను, వెలుగు పుట్టిస్తాను అన్నటువంటి మాట ఇక్కడ మనకి రాయబడింది అనమాట. వారి కటాక్షము, వాత్సల్యతయు, నీతియు గలవారు. అలాగే దయాళులను, అప్పించువారు, భాగ్యవంతులు. ఇలాగా రాసుకున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ధ్యానిస్తున్నాం. ఈ సందర్భంలో మరి మొన్న కూడా జనప్రియంగా చెప్పిన మాట, ప్రతిఫలం ప్రార్థన రహస్యమందు ప్రార్థన చేస్తే ప్రతిఫలం దయచేస్తాడని, దానికి కారణాలు, ఎందుకు ప్రతిఫలం మనం పొందుకుంటామో, ఎలా జీవించాలి అని అట్లా మాట చెప్పారు కదా. ఈరోజు కూడా మరి ప్రతిఫలం అవనివ్వండి, లేకపోతే ఆశీర్వాదం అవనివ్వండి, లేకపోతే దీవెన అవనివ్వండి, లేకపోతే కొంత ఉన్నతమైన స్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఎలాగ మనం పొందుకుంటాము అని ఒక 3 మాటలు మనం చూసినట్లయితే, మరి ఒకవేళ ఎందుకు పొందుకోగలుగుతాం దేవుని నుంచి ఆశీర్వాదాలు? ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు పొందుకుంటామంటే చాలా సందర్భాలు మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన ఉండాలని, వాక్యం చదవాలని, దేవునికి సన్నిధి ఉండాలని, ఇలాగ మనం చాలా సందర్భాల్లో ధ్యానిస్తున్నాం. అయితే మరి ఎందుకు ఆశీర్వాదాలు కోల్పోతున్నాం? ఎందుకు ఆశీర్వాదాలు ఇంకా మనం దూరం అయిపోతున్నాం? ఇంకా మనం ప్రార్థన చేసినప్పటికీ ఎందుకు ప్రార్థన జవాబు పొందుకోలేకపోతున్నాం అన్నది మనం ధ్యానిస్తే, ఇప్పుడు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి అనే మాట శ్రద్ధగా వినాలి. వినటమేనా అంటే వింటే సరిపోతుందా? ఆ ప్రకారంగా నడవాలి. ఏమిటి ఆయన మాట? ఏమిటా మాట? 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఆయన మాట శ్రద్ధగా వింటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. మీరందరూ చక్కగా వినడానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. శ్రద్ధగా వినడానికే వచ్చారు, బాగానే ఉంటుంది. కానీ
శ్రద్ధగా విన్నదాన్ని ఏం చేయాలి? మీరు ఆచరించాలి. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు మీరు పాటిస్తారు. ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆ మాట ప్రకారంగా మీరు నడిస్తే. ఒకవేళ వినకపోతే చూడండి 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే దీవెనకరంగా ఉంటాం. ఒకవేళ వాటిని విడిచిపెడితే మాత్రం శాపాలు. శాపం అంటే ఏం లేదు, మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం అన్నమాట. అంచేత మరి ఈ రోజున యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు విని వాటిని పాటించే బిడ్డలుగా ఉంటారా? అనుసరించే బిడ్డలుగా ఉంటారా? ఆ ప్రకారం నడుచుకునే బిడ్డలా ఉంటారా? లేకపోతే వాటిని విడిచిపెట్టే బిడ్డగా ఉంటారా? ఒకసారి రాత్రికాల సమయంలో ఆలోచించుకోవాలి. మనందరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడి జీవించాలి, ఆ ప్రకారంగా నడవాలి అనేటువంటి సత్యం ఇక్కడ రాయబడింది. అంచేత ఆ రకంగా మనం ఉందాం. శాపానికి లోను కావద్దు, మాట వినే బిడ్డలుగా, ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా మనము ఉంటాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంచేత మనం ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క మాటకు లోబడకపోవడము, దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించకపోవడం. పాటిస్తే ఆశీర్వాదం, పాటించకపోతే శాపాలు, లేకపోతే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం అనేటువంటి సత్యం ఇక్కడ రాయబడింది. రెండో మాట మనం చూసినట్లయితే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి. అంచేత ఉదయం లేవగానే ఏం చేస్తారు మీరు అందరూ కూడా? చాలా మంది చెప్పండి, ప్రార్థన చేస్తారు. అంటే అర్థం ఏంటి? దేవునికి ప్రథమ స్థానాన్ని మీరు ఇస్తున్నారు. అన్ని తినేసి, టీ తాగేసి, కాఫీ తాగేసి అప్పుడు దేవుని స్తుతించారు అనుకోండి, అప్పుడు ఏ స్థానం ఇచ్చినట్టు? రెండవ స్థానము లేదా మూడో స్థానంలోనూ దేవుడిని పెట్టినట్టు అన్నమాట. అంచేత లేవగానే ఏం చేయాలి? ఉదయం లేవగానే మన దేవుడిని స్తుతించే బిడ్డలుగా, ఘనపరిచే బిడ్డలుగా, మహింపరిచే బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. అంచేత రాయబడిన మాటలు మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం కదా. మత్తయి సువార్తలో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో రాయబడిన మాటలు మనం చూస్తే, అందువలన 25 వచ్చిన కంచారు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు 33వ వచనం, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి,
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి అనుగ్రహింపబడి రేపటిని కూర్చి చింతింపకూడి అని రాయబడినటువంటి మాట పైన రాయబడింది కదా అనేక వాటిని ఉదాహరిస్తూ చెప్పినటువంటి మాటలను అనేక అంశాల గురించి చెబుతూ ఏమండి సొలొమోను సైతము వీటిల్లో ఒకదాని వల్లనేను అలంకరింపబడదు. అంటే ఆ సొలొమోను గురించి తెలుసు కదా మనకి, బాగా ధనవంతుడు, మంచి సంపదపరుడు, చక్కని భవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. వాటికంటే గొప్పవి ఇవన్నీ కూడా. ఏవి అడవి పువ్వులు కానీ లేకపోతే ఆకాశ పక్షులు కానీ వాటికంటే చాలా ఇవి గొప్పవి. వాటిని చూడండి, అవి ఎక్కడ సంపాదించవు, కూర్చుకోవు, అయినను వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు బహుగా శ్రేష్ఠులు. ఎందుకు? అన్నిటిని సృష్టించాడు కానీ దేవుడు అన్నిటికంటే గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎవరిని, గొప్ప జీవులుగా ఎవరిని తయారు చేశాడు సృష్టిలో అంటే మానవుడికి జ్ఞానం ఉందన్నమాట. ఇది మిగతా పక్షులకి లేకపోతే భూజంతువులకి జలచరాలకి కూడా లేదు. ఎందుకంటే తన పోలిక చొప్పున మానవుడిని సృష్టించుకున్నాడు. తన పోలిక చొప్పున ఆయన ఏ రకంగా ఉన్నాడో ఆ రకమైన క్వాలిటీస్తోనే దేవుడు మానవుడిని సృష్టించాడు అన్నమాట. మిగతా వాటికి ఏది లేదా పోలిక, ఒక మానవుడికి ఉందన్నమాట. మరి అటువంటి మానవుడు ఏం చేయాలి? సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించాలి, స్తుతించాలి, సేవించాలి. కానీ వాటిని మర్చిపోయి అది మర్చిపోయి ఏం చేస్తున్నాడు? సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. అయితే సృష్టిని మనం పూజిస్తే మరి మనం తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళని మనం పూజిస్తే, లేకపోతే మరి సృష్టికర్తమైన సృష్టిని పూజించాలంటే ఒకసారి ఆలోచన చేయాలి. మనం తయారు చేసుకున్నటువంటి వాటిని మనమే ప్రాణం పోసి దేవుడిగా భావిస్తే మరి ఎంతగా మరి నన్ను ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. అది కాదు, కానీ సృష్టికర్త ఉన్నాడు కాబట్టి సృష్టికర్తను మనం ఆరాధించేటువంటి బిడ్డలుగా మనము ఉండాలంటే సత్యము ఇక్కడ రాయబడింది. దేవుని నామకు మహిమ కలుగుగాక. అంచేత మరి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అంచేతే మొదట నా నీతిని, అంటే ఆయన యొక్క నీతిని, ప్రభు యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యం లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఎక్కడది? పరలోక రాజ్యం. అంచేత ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటి అడగాలి. తర్వాత ఏదైనా మీరు అడగండి, నేను ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేని గురించి మీరు చింతించిన అవసరం లేదు. కానీ చింతిస్తే ఒక మూరడు ఎక్కువ అవుతుందా అని కూడా అర్థం. చింత కాదు, కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రోజున అనేక కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా ఉంటున్నారు. మనస్సుకు విశ్రాంతి లేదు, మనస్సుకు నెమ్మది లేదు. ఎందుకంటే సమస్యలు సమస్యలు సమస్యలు, ఏదో సమస్య, అనారోగ్య సమస్య, అప్పు సమస్య, పిల్లల సమస్య, కుటుంబ సమస్యలు, ఏదో సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. కానీ వాటినన్నింటినీ పక్కన పెట్టి దేవునికి సన్నిధానంలో ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. అంచేతే నీ భారము నా మీద వేయమంటున్నాడు. స్తోత్రం చెప్పండి. కానీ మన భారం మనం ఏం చేస్తాం? మనమే మూసుకుంటూ మనమే కుమ్ములిపోతూ మనం ఉంటాం అన్నమాట. ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ భారం యెహోవా మీద మోపమంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏం చేస్తుంటాం అంటే ఒక ట్రైన్ ఎక్కి పెద్ద మూట పెట్టుకుని నెత్తిని పెట్టుకుంటూ ఉంటాం. ఒక ట్రైన్ ఎక్కి ఒక మూట పట్టుకెళ్ళేటప్పుడు, ఒక బరువు పట్టుకెళ్ళేటప్పుడు, ఒక బస్తా మోసుకెళ్ళేటప్పుడు ఎక్కడ పడేయాలి దాన్ని? చెప్పండి, ఎక్కడ పడేయాలి? ట్రైన్ మీద, ట్రైన్లో పెట్టాలి. కానీ దాన్ని బరువు అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? మన నెత్తి మీద పెట్టుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు మన యొక్క ప్రతి సమస్యను దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే అప్పగించామో మన మనసు తేలికవుతుంది. ఆయనే చూసుకుంటాడు. దేవునికి చెప్పాం కదా, దేవునికి విన్నవించాం కదా, ప్రార్థించాం కదా, ఆయన ప్రార్థన ఆలపిస్తాడు కదా, ఆయన ఉత్తరమిస్తాడు కదా, జవాబిస్తాడు కదా. మరి ఇంకెందుకు చింత? అంటే ఆ చింత లేకపోతే దుఃఖము, ఆ బాధ ఉందంటే మన యొక్క ప్రార్థనలో ఇంకా ఏదో తేడా ఉంది అన్నటువంటి విషయము గమనించాలి. అవన్నీ సర్దుబాటు చేసుకుని అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటే తప్పక నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు
ఆలకిస్తాడని. ఏమంటే చేత మొదట ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెళతారు. ఇక్కడ మనం మార్త మరియని చూస్తుంటాం కదా, లోకాసువార్త 10వ అధ్యాయంలో మనకు కనపడుతుంటారు. మార్త ఏం చేస్తుందంట? విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. మరి ఏం చేస్తుంది? ఏమండి? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందనమాట. ఉత్తమమైనది ఒకసారి చూడండి, లోకాసువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. ఎవరు? యేసుప్రభువు గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామం పేరు ఏం పేరు? ఎక్కువగా మార్త మరియు గ్రామాలకు వెళ్ళి చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరిస్తుండేవారు తరచుగా. అది చాలా సందర్భాల్లో పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. బేతనియాలో మార్త మరియలు ఉన్నప్పుడు మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇంట్లో? మార్త మరియల్లో ఎవరు ఇంటికి ఆహ్వానించారు? మార్త ఆహ్వానిస్తున్నారు. కానీ మరి ఏం చేస్తుంది? యేసుప్రభువు వారి యొక్క బోధను ఆలకించింది. పాదాల చెంత కూర్చొని చక్కగా ఆయన యొక్క బోధను ఆలకించిందనమాట. ఈమె ఏమంటుంది చెప్పండి? మా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అది ప్రభువు మార్త నీవు అనేకమైన పనులు గురించి విసారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. ఏంటది? మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. ఆమె ఇద్దరిని తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏంటి ఉత్తమైనది? దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని దేవుని యొక్క మాటలు ఆలకించడం. దేవుని యొక్క మాటను ఆలకించడము, అర్థం చేసుకోవడం. ఒకవేళ అర్థం కాకపోతే ఒకవేళ నేను అనుకుంటాను ఏదైనా డౌట్ వస్తే డౌట్లు కూడా చక్కగా క్లారిఫై చేసుకుంటూ దేవుని యొక్క ప్రభు యొక్క పాదాల చెంత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కానీ మార్త ఏం చేస్తుంది? ఇది కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఎవరైనా గృహాలకు వెళ్ళామనుకోండి, ఇక ఏదైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు వాళ్ళు కనపడరు. మిగతా వాళ్ళు అందరూ కనపడతారు, కానీ వాళ్ళకి మన కొడుకు జరిగిపోతుంటే అసలేమో కనపడరు. ఎక్కడున్నారంటే ఏం చేస్తారు పాపం? వాళ్ళు వంటల కాడు అండి, అంతే కదా. అలా అంటే కావలసిన వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తుంటారు, అది తప్పు కాదు. కానీ మరి చెప్పేది ఏం చేయాలి? చెప్పాలి. చెప్పేది ఎవరికి? ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకి కదా. మిగతా వాళ్ళు ఎప్పుడు వదిలింటున్నారు కదా, కానీ వాళ్ళు మాత్రం మనకి కనపడరు. ఇలా అదే సందర్భంలో ఇక్కడ కూడా అదే రాయబడింది అన్నమాట. మార్త ఏం చేస్తుంది చెప్పండి? అన్నీ కూడా ప్రిపరేషన్లో ఉంది, కానీ ప్రభు చెప్పిన మాట ఎక్కడ విన్నట్టుగా కనపడతలేదు. సపోజ్ నేను అనుకుంటాను యేసుప్రభువు వారు గంట ఉండాలి, కొన్ని మాటలు చెప్పాలి పరలోక రాజ్యం గురించి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా దేవునికి మాటలు లోబడాలి అని చెప్తే ఉద్దేశం ఉందనుకోండి, ఒక గంటే స్పెండ్ చేస్తాడు అనుకుందాం. ఈమె అన్నీ అక్కడ కూర్చుంది అనుకోండి, వంటలు వండుతా, కూరలు వండుతా, ఏమైనా టిఫిన్లు చేస్తా కూర్చుంది అనుకోండి. చెప్పండి, ఇప్పుడు ఉపయోగం ఏముందా? పిలిచిన ఉపయోగం ఏమనుందా? ఏమీ కనపడలేదు. పిలిచిన వాళ్ళు ఎవరు? మార్తనుంది. అతడు వారి ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చును. ముందు ఎవరు పిలిచారు? మార్త. మరి ఎవరు మాటలు వింటున్నారు? దేవునికి మాటలు, ప్రభు యొక్క మాటలు మరియు వింటుంది. అంచేతే ప్రభు ఏమన్నాడు? మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అంచేత ప్రథమ స్థానం ఎవరిచ్చారు? ఇక్కడ దేవుని యొక్క మాటలకి మరి ఇచ్చింది, కానీ మార్త ఎక్కడ కనబడలేదు. అంచేత మరి మనం ఎలా ఉన్నాం? అండ్ మనం ఎలా ఉన్నాం? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని యొక్క మాటగా, లేకపోతే ఈ యొక్క లేకపోతే చూడండి, ఆదివారం వస్తువులకు ఏం చేస్తుంటారు చాలా మంది? చెప్పండి. ప్రథమ స్థానం దేనికి? మందిరానికి కాదు, కానీ చెప్పాలి వంట వండుకోవడం. అంటే వంట వండుకోవడం తప్ప అంటే తప్పు కాదు, వండుకో.
ఏమండి మరి ఇంకా మరి పెందరగాడ వండుకోవచ్చు కదా, కానీ పెందరగాడ వండుకొని 10:30 గంట 10:30 రావచ్చు కదా, 11 గంటలకు ఒకళ్ళు వస్తారు, 12 గంటలకు ఒకళ్ళు వస్తారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, దేవునికి ప్రథమ స్థానం కాకుండా మన గృహాలు మీరు కానీ నేను కానీ ఎవరు చేసినా ఏమండి ఆ రోజు ముందు ఏర్పాటు చేసుకోవాలి ఆయనకి. ఒకవేళ కూరగాయలు ఉంటున్నారు అనుకోండి, ముందు రోజే చక్కగా ఆయన్ని తయారు చేసుకొని చెప్పండి చెప్పాలి 10 లోపల మనం అన్ని ముగించుకొని రావడానికి ప్రయత్నము చేయాలి. ఏదైనా కొన్ని సందర్భాలు లేట్ అవ్వచ్చేమో కానీ చాలా మంది ఒక 10% 15% కనపడతారు అంతే నాకు. ఎప్పుడు 10:30 తర్వాత 11 గంటల లోపల అందరూ వస్తారనుకోండి, అంటే ఒక అరగంట ఎక్కువ తీసుకుంటున్నారు అన్నమాట. అరగంట ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా 10:30 కూడా మీరు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసుకోవచ్చు, అన్నీ మీ చేతిలో ఉంటాయి, అన్నీ మీ చేతిలో ఉంటాయి, ఎవరి చేతిలో ఉండవు కదా. అంచేత ఇవి గ్రహించాలన్నమాట. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటున్నాడు, దేవునికి ఇవ్వాలి. మరి ఏం చేస్తుంది, దేవుని యొక్క పాదాల చెంత కూర్చుని చక్కగా దేవుని యొక్క మాటలు ఆలకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడోది, ఎందుకు మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క జ్ఞానము లేకపోవడం. అంటే దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది మనం తెలుసుకోలేకపోతున్నాం, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన సామర్థ్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంచేతే యెషయా గ్రంథం అంటాడు, అందరూ తెలుసుకుంటున్నారు కానీ మీరే తెలుసుకోలేకపోతున్నారంటే. 1వ అధ్యాయం యెషయా గ్రంథం. యెహోవా మాట్లాడుతున్నాడు, 2వ మాట 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఆలోచన చేస్తలేదు, జ్ఞానము లేదు. నిజ దేవుని తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానము ఆ రోజున లేదు, ఈ రోజున కూడా మనకి కనపడతలేదు చాలా మంది విషయాల్లో. అనేక మరి యేసు ప్రభువు జీవించినటువంటి కాలంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు ఆయన, అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. చూశారు అందరూ కూడా, చూశారు అందరూ చూశారు. చూసినా చెప్పండి నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అక్కడ కారణం అంతా కూడా మనం ఆలోచన చేస్తే వర్తమానాలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదివితే, ఎందుకు ప్రభుని ద్వేషించారంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, తర్వాత యొక్క సమాజ మందిర అధికారులు, వీరి యొక్క కుట్రనమాట అంతా కూడా. యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఒక బాధను చూస్తే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారట, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతుంటే ఈ సమాజ మందిరాలు, తర్వాత ఈ యొక్క పరిచయులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా చెప్పండి ఖాళీ అయిపోయింది, పని లేకుండా పోయింది. అంటే వీళ్ళ ధర్మశాస్త్రం పట్టుకుని ఉన్నారు కానీ ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోతే యేసు ప్రభువు అక్కడ చేసి చూపించారు. కాబట్టి అందరూ కూడా యేసు ప్రభువు వెంట వెళ్ళకం మొదలుపెట్టారు. ఇది తట్టుకోలేక యేసు ప్రభువుని అసూయ చేత సిలువ వేసినట్టుగా మనం చాలా సందర్భాల్లో తెలుసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. చేత ఇక్కడ నా ప్రజలకు ఏం లేదంటున్నాడు, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. ఎద్దు ఏం చేస్తుందట, తన కామందును అంటే తన యొక్క యజమాని అన్నమాట. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. అక్కడ చెబుతూ ఆయన ఇంకా చాలా ఉంది, రాస్తూ అంటాడు 15వ వచనంలోకి వస్తే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మరి మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను, ప్రార్థన చేస్తే నేను కన్నులు కప్పుకుంటాడు. ఎందుకట, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విననంటున్నాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపకూడదు. నేను ప్రార్థన మీరు చేసిన ఆలకించాలన్నాడు. ఎందుకట, మీ దుష్క్రియలు మానేయాలి, మీ చేతులని కూడా రక్తముతో నిండి ఉన్నవి అంటే మీ ప్రార్థన చేసిన నేను ఆలకించను. అంతేకాదు
కీడు చేయటం మానండి, మేలు చేయట నేర్చుకోండి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము కంటే తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. సమ్మతించకపోతే తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. ఇక్కడ కూడా దేవునికి మాట మనం వింటేనట చక్కగా మంచి పదార్థాలు అనుభవిస్తామంట. తిరగబడితే మీరు ఖడ్గము పాలవుతారు అంటున్నారు. అంచేత చూడండి ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాయబడింది. ఏమండి, ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాయబడింది. ఇక్కడేమో నా జనులకు ఏమంటున్నాడు, తెలివితేటలు లేవంటున్నాడు. తెలివితేటలు లేక ఇవన్నీ ఇక్కడ చూడ 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల ప్రభును నాకు వెక్కశమాయను. కోడి రక్తమైందను, గొర్రె పిల్ల రక్తమైందను, మేకపోత రక్తమైందని నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడదని మీరు వచ్చిస్తున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికను తేకొడి అమావాస్య విశ్రాంతిము సమాజ పడ ప్రకటనలు జరుగుతున్నవి. పాపుల గుంపు కూడా ఉత్సాహ సమాజం నేను వార్చజాలను. ఈ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు ఏమిలవి నాకు బాధాకరంగా వాటి సహింపలేకున్నాను. ఎందుకు? ఇవన్నీ చేయడం మంచిదే కదా, ఇవన్నీ చేయడం మంచిదే కదా. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో ఏమంటే అమావాస్యలు మరి ఉత్సవాలు జరపడం, ఏమండి ఇవన్నీ బళ్ళు అర్పించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే వీళ్ళు మనస్సులు సరిగా లేక చేసే పాపాలు మానక ఎంత చేస్తే మాత్రం నాకు ఉపయోగం ఏముంది అంటే మనం చేసేటువంటి పనులు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ మనం ఏమి చేస్తే మాత్రం ఏం ఉపయోగము ఆ రోజున కానీ ఈ రోజున ఎప్పుడైనా కానీ అంతే కదా. ఈ రోజున కానీ ఆ రోజుల్లో కానీ ఆ రోజుల్లో అంటే పాపము నిండి ఉన్నప్పుడు బళ్ళు అర్పించినా అది అర్పించినా ఇది అర్పించినా ఏమిటి ఉపయోగం? ఏమి కూడా లేదు. అసలు నా ఆవరణ ఏమన్నాడు, నా ఆవరణంతో కూడా మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు, మీ నైవేద్యము వ్యర్థం అంటున్నాడు. అంటే ఆ రోజున అంటే మనసులు సరిగా లేక, లేకపోతే జీవితాలు సరిగా లేక, ప్రవర్తన సరిగా లేక మనం ఏది చేసినది వ్యర్థము అన్నటువంటి మాటలు ఇక్కడ మనం కనపడుతున్నాడు. ఈ రోజు కూడా అంతే. ఈ రోజు కూడా మరి అక్కడ అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను చేతి రక్తంతో ఇవన్నీ కూడా రాస్తూ మరి ఇక్కడ వస్తులోకి నేను క్షమిస్తానంట. చివరికి వస్తులోకి మీరు సరిగా ఉన్నట్లయితే నేను క్షమిస్తాను. మీ పాపములు ఎంత, మీ పాపం రక్తము వలె ఎర్రనివైనాను అవి హిమము వలె తెల్లవి అవుతాయి అంటే నేను క్షమిస్తాను అంటున్నాను. అలాగే మీ కెంపు వలె ఎర్రనివైనాను అవి గొర్రె పచ్చి వలె తెల్లనివి అగునంట అంటే నేను క్షమిస్తాను అంటే అంచేతే మరి ప్రభువు మనం ఆరాధించే ప్రభు ఎటువంటి వాడు చెప్పండి? ప్రేమ మయుడు, కరుణామయుడు, క్షమాగుణము కలిగినటువంటి దేవుడు. మనం ఆరాధించినటువంటి దేవుడు క్షమాగుణం. ఎంత పాపినైనా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమించేటువంటి దేవుడు. అంచేత ఇప్పుడు ఏముండాలి మనకి? దైవ జ్ఞానము ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత మరి మాట వినే బిడ్డలుగా ఉండాలి. రెండో మాట మనం చూసినప్పుడు దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. తర్వాత దైవిక జ్ఞానము లేకపోవడం, ప్రభుని తెలుసుకోలేకపోవడం, దైవిక జ్ఞానంతో మనము నడవాలనేటువంటి మాటలు ఇక్కడ మనం రాస్తాం. ఓషియా గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక పైన నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. యాజకుడికే కాదు కానీ ఎప్పుడైతే దేవునికి జ్ఞానం లేకపోయిందో
మనల్ని కూడా ఏం చేస్తాడు? మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెడతాడు. ఏ జ్ఞానం ఉండాలి? ఏమండి? దేవుని యొక్క జ్ఞానం ఉండాలి. దేవునికి జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెప్పండి, భయభక్తులు గల వారికి జ్ఞానము దేవుడు ఇస్తాడు అన్నటువంటి సత్యం అక్కడ రాయబడింది. స్తోత్రం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగినది ఏ జ్ఞానమునకు మూలమన్నాడు. హల్లెలూయా. అంచేత జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతురాలు ఏమని రాయబడింది? తన ఇల్లును చూడు ఒకసారి సామెతలు 14 వచ్చి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లు కట్టుకుంటుందట. అని చేతే ఏమన్నాడు? సోమరి ఎక్కడ పొమ్మన్నాడు? సీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకు? అవి జ్ఞానవంతులుగా ఉండేయట. ఎటువంటి జ్ఞానం ఉంది? వర్షాకాలంలో చక్కగా కూర్చుని అవి తింటాయట. వేసవికాలంలో ఏం చేస్తాయట? చక్కగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. అంచేత వాటి దగ్గరికి పో, జాగ్రత్తగా వెళ్ళి చూడు అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. మనకి జ్ఞానం ఎలా ఉంటుందో. ఏమండి? అంచేత జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లు కట్టుకును, మూడు రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబడుతుంది. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుట్ల చిత్తును ఆయన తిరస్కరించేవాడు. ఇవన్నీ కూడా రాయబడినటువంటి మాట్లాడుతున్నాం. అంచేత ఇక్కడ జ్ఞానముతో చాలా మంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అంతే కదా? మొట్టమొదటిగా ఏ జ్ఞానం ఉండాలి? దేవుని యొక్క జ్ఞానం. తర్వాత దేవుని యొక్క జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఉన్నామో ఏదైనా మనం సాధించగలుగుతాము. దేవుని యొక్క జ్ఞానం. లోక జ్ఞానం ఎందుకు పనికిరాదు అన్నటువంటి మాట కూడా మనం చూస్తుంటాం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎటువంటిదట? వెరితనంగా ఉంటుందని కూడా రాయబడిన మాటలు మనం చూస్తుంటాం. ఈ లోక జ్ఞానం ఎందుకు పనికిరాని చెప్పడం. అదే ముందు ఏముండాలి? మనకి దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి. ఆ దేవుని యొక్క జ్ఞానం ఉన్నట్లయితే ఏ రకంగా ప్రణాళికలు మనం వేసుకుని ముందుకు పోవటం అనేటువంటిది మనం తెలుసుకుంటాము. దేవుని జ్ఞానం లేకుండా మనం ఏది స్టార్ట్ చేసినా, ఏది మొదలుపెట్టినా, అండ్ ఏది అనుకున్నా అది అసాధ్యము. మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా మీరు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఉదయాన్ని లేవగానే, లేదంటే ఏది పని మొదలు పెట్టాలన్నా ముందు దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి దేవుని మొదటి స్థానం ఇచ్చి అడగాలన్నా. అడిగితే తప్పక ఆ యొక్క పని కానీ ఏదైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ తప్పక అది ఆశీర్వాదకరంగా ఉంటుందని సత్యం మీరు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత మొట్టమొదటి మాట ఏంటి? మనం చెప్పండి. దేవుని యొక్క మాట వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపము. ఆయన మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా వింటే అన్ని ఆశీర్వాదాలే. శ్రద్ధగా వినడమే కాదు మళ్ళీ తర్వాత ఏం చేయాలి? ఆ ప్రకారంగా అనుసరించాలి. నిత్యము మనం వింటున్నాం, కానీ ఆచరణలోకి ఆచరణ తప్పిపోతున్నాం. తప్పిపోకూడదు. అర్థమైందా? మాట వింటే ఏమంటున్నాడు? ఆశీర్వాదం. మాట వినకపోతే శాపం అంటున్నాడు. ఏదైతే ఆశీర్వాదాలు అన్ని చెప్తున్నాడో, ఏమండి, బయటికి వెళ్తే ఆశీర్వాదం, లోనికి వస్తే ఆశీర్వాదం. చెప్పండి. మీ యొక్క వ్యాపారాలు అన్ని ఆశీర్వాదం, ఒక పాడి పంటలు ఉంటే అన్ని ఆశీర్వాదం చెబుతూ, ఏమండి, అలాగే మీరు అనేక జనాలకు మీరు అప్పిస్తారన్నాడు. అంతే కదా? కలగా ఉంచుతా అన్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. అన్ని బాగా చెప్పాడు. ఇప్పుడు మాట వినకపోతే అవన్నీ కూడా ఉండవాట. అన్నీ రాశాడు. చాలా సందర్భంలో సదలు ఒకసారి చూస్తే చూడండి. ద్వితీయోపదేశకాండం 28 వచ్చాయి. ఏదైతే ఆశీర్వాదములు అన్నీ కూడా దేవుడైన యెహోవా మాట సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీకు సంభవించును. పట్టణంలోని దీవించబడవు, పొలములు దీవించబడతావు. తర్వాత నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, గొర్రె మేకలు, మందలు శపింపబడును.
లోపలికి వస్తే శపించబడతాం, వెలుపులకు వెళ్ళినప్పుడు శపించబడతావు. నువ్వు నన్ను విడిసి చేసి నీ దుష్కార్యముల చేత నీవు యుద్ధము చేయబడి వేగముగా నశించే వరకు నువ్వు చేయబూనుకునే కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మదికి తెప్పించును. నువ్వు స్వాధీనపరచుకునబో దేశంలో ఉండకుండా నేను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నేను వెంటాడును. యెహోవా ఇవన్నీ కూడా చాలా భయంకరంగా కొన్ని కార్యం ఏంటి చెప్పండి, దేవుని యొక్క మాట వినకపోతే. కానీ మనం ఎలా ఉన్నాం ఇప్పుడు, అందరూ కూడా వినే బిడ్డలుగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేత వినే బిడ్డగా ఉన్నాం కాబట్టి మనము ఆశీర్వాదాలకి వారసులము అవుతున్నాము. ఆశీర్వాదం ఏమండి, గృహంలోకి వస్తే అడుగు పెడితే గృహంలోకి ఆశీర్వాదము, బయటికి వెళితే ఆశీర్వాదం. ఎలాగది ఏమండి, ఎలాగా? గృహంలోకి వస్తే ఆశీర్వాదం అంటే వెళితే ఆశీర్వాదం. గృహంలోకి వస్తే నువ్వు గృహానికి ఆశీర్వాదం, కుటుంబానికి ఆశీర్వాదం. వెళితే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆశీర్వాదం. అదండి, బయటికి వెళ్తే ఆశీర్వాదం అంటే బయటికి వెళ్తే వాళ్ళకి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎక్కడ వర్క్ చేసినా, ఎక్కడ పని చేసినా ఆ సంస్థ ఏమవుతుంది చెప్పండి, చక్కగా వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే అంత నమ్మకముగా మీరు పని చేస్తారు, అంత నమ్మకముగా పని చేస్తారు. అంటే ఒకవేళ చాలా మంది ఉండొచ్చు కానీ అక్కడ మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కల్పిస్తాడండి. ఆ యొక్క పనిని బట్టి, ఆ స్థితిని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా మన ఎడల ప్రేమ కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంచేత ఆ సంస్థలు కూడా ఆశీర్వాదంగా ఉండడానికి కారణం ఏంటంటే మీరే దాంట్లో అనుమానము లేదని. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, అందరూ కూడా చక్కగా ఏమండి ప్రభు యొక్క మార్గంలో నడిస్తే ఈ పోలీస్ స్టేషన్లు అవసరం లేదట చెప్పండి, న్యాయస్థానాలు కూడా అవసరము లేదట, ప్రభుత్వాలు కూడా అవసరం లేదంట, ప్రభుత్వాలు కూడా అవసరము లేదట. ప్రభు యొక్క మార్గంలో నడుస్తారు అంటే అంత గొప్ప మాటలు ప్రభువు చక్కగా చెప్పాను. మన మాటలు అనుసరించండి, ఇంకెందుకు నేను ఇవ్వలే నీ పొరుగుని ప్రేమించి ఒక మాట కావాలి. ఇంకా చెప్పండి, దొంగతనాలు ఉండవు, ఇంకేముండవు, ఇంకేమి కూడా ఉండవాలి. ఆజ్ఞలు పాటించాలి. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి, దీర్ఘాయుష్యం ఉంటుంది. చూసుకున్నారు అనుకోండి, ఇంకెందుకు ఏ గొడవ కుటుంబాలు కదా. ఇలాగ అన్నీ కూడా దొంగతనం చేయాలి, ఇలా చాలా రకాల రాయబడింది కదా ఆజ్ఞలు. అంచేత ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు మీతో మాట్లాడిన మాటలు మూడే మాటలు. ఆ మూడు మాటలు ఏంటి చెప్పండి. మొదటి మాట, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. రెండో మాట, దేవునికి ప్రథమ స్థానము ఇవ్వాలి. మూడో మాట, దేవుని యొక్క జ్ఞానమును కలిగి మీరు నడుచుకోవాలి. నడుచుకుంటే తప్పక మీరు ఆశీర్వించబడతారు, దీవించబడతారు. కానీ మనం దీవించబడలేకపోతున్న కారణం ఏంటంటే దీన్ని రివర్స్లో ఆలోచిస్తే మన దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. రివర్స్ అంటే అర్థం ఏంటి ఏమండి, మాట వినకపోవడం, దేవునికి మొదటి స్థానము ఇవ్వకపోవడం, దేవునికి జ్ఞానము లేకపోవడం. ఇవన్నీ లేవు అనుకోండి, దేవునికి ఆశీర్వాదాలు దూరం అయిపోతుంటాయి. చక్కగా ఉన్నాయి అనుకోండి, ఇంకన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దీవించబడుతున్నారు, ఆశీర్వించబడుతున్నారు. ఇంకేదైనా కొద్దువైంది అనుకోండి, వీటిల్లో ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాను అనుకోండి, ఈ రోజు నుంచి అయినా ప్రథమ స్థానం ఇవ్వండి. ఒకవేళ దేవునికి జ్ఞానం ఇంకా లేదనుకోండి, ఇంకా బాగా ప్రార్థన చేయండి, ఇంకా బాగా దేవుని యొక్క మాటలు పఠించండి, వినండి. అంతేకాదు మరి మొట్టమొదటి చెప్పినట్లుగా చెప్పండి, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. వెంటనే కాదు, దాన్ని ఆచరించాలి. అది తప్పకైనా ఆశ్రయించే దేవుడు, అది గొప్ప ఆశీర్వాదాలు మీకు ఉండాలని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన.